వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటంలో ఒక మగువ పాత్ర, ఒక మహిళ పాత్ర, ఒక ఆడవారి పాత్ర చాలా 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 ముఖ్యమైనది. ఈరోజు మన కట్టు బొట్టును చూసి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నారు అంటే అది ఆడపిల్ల గొప్పతనం. అలాంటి భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలు కొందరికి చెప్తున్నాను, మీరు ఈ దేశం యొక్క గౌరవం నిలబెట్టకపోయినా ఇజ్జత్ మాత్రం తీయకండి. చాలా క్లియర్గా చెప్తున్నాను. కొందరికి తప్పనిపించవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూసిన తర్వాత మాట్లాడుకుందాం. చూసారు కదా వీడియో. ఇది కాలేజ్ ఫంక్షన్ కావచ్చు, లేదా యానివర్సరీ ఏదైనా కావచ్చు. ఆ బట్టలేంటి, ఆ డ్యాన్స్లేంటి, ఇదే నా భారతీయత. అసలు స్కూల్స్లో, కాలేజెస్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్లో లేదా యాన్యువల్ డే ఫంక్షన్స్లో ఇలాంటి వాటికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు? అంటే అంగాంగాలను చూపిస్తూ సినిమాలో హీరోయిన్స్ నటిస్తుంటే తప్పు లేదు, కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మేము డ్యాన్సులు చేస్తేనా తప్ప అంటే నిజంగా తప్పే. ఆడదాని కట్టుబొట్టుతోటి వాళ్ళకు గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ మీద అభిమానం పెరగాలి తప్ప వాళ్ళు వేసుకున్న అందాలను చూపించే బట్టలతో కాదు. జరగాలి, స్కూల్ డేలు జరగాలి, యాన్యువల్ డే జరగాలి, ఏమంటారు ఫెస్టివల్ జరగాలి, అన్నీ జరగాలి. కానీ అవి మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలి. మన కట్టుబొట్టును చూసి ప్రపంచం నివ్వెరబోయేలాగా ఉండాలి. అంతే తప్ప ఏంది గీడికి గాడికి తేడా ఏముంది, మా దగ్గర వేసుకున్నట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమన్నానా నీ భారతదేశం ఇజ్జత్ తీసేలాగా కాదు. మన దగ్గర ఎన్నో కళాకృతులు ఉన్నాయి, భరతనాట్యం, కూచిపూడి, ఇలాంటివన్నీ అనేకం. అలానే వెస్ట్రన్ డ్యాన్స్ని నేను అవమానించట్లేదు, వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోవద్దు అని చెప్పట్లేదు. కానీ అది చేసేటప్పుడు కూడా బట్టలు లేకపోతే హావభావాలకు ఒక హద్దు ఉంటుందని మాత్రం చెప్తున్నాను. ఆ హద్దు మీరితే ఎవరినైనా జనం అసహించుకుంటారు అని చెప్తున్నాను. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలాంటి వాటి పట్ల ఆకర్షితులవుతున్నారు, ఏం నేర్చుకుంటున్నారు, ఎలా వెళ్తున్నారు అనేది ఒక్కసారి గమనించండి. ఇది రేపటి మీ మంచి కోసం మాత్రమే చెప్తున్నా. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా 1st తారీఖు వచ్చింది, అండ్ శాలరీస్, రెంట్, ఇలా అనేక అవసరాలు ఉంటాయి. ఈరోజు వరకు ఈ ఛానల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే మీ వల్లే. ఇక ముందు నడవాలన్నా మీరే ఈ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోవాలి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఆర్థికంగా ఆదుకుంటారు అని ఆశిస్తున్నాం. ఆర్థికంగా ఆదుకోవడం కోసం స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.